కన్ఫ్యూజ్ అబౌట్ V2 ఎప్పుడైనా జరిగిపోయిన యాక్షన్ గురించి, అంటే మీరు నాకు సజెషన్ ఇచ్చారు అంటే ఐ ఆల్రెడీ సజెస్టెడ్ యూ, మళ్ళీ ఎందుకు కొన్నావు? ఐ ఆల్రెడీ సజెస్టెడ్ యూ, వై యూ బాట్ దట్? ఓకే, మీరు నాకు సజెషన్ ఇచ్చి ఉండి మీరు పాస్లో నాకు ఇచ్చారు, నేను అది మర్చిపోయాను అంటే అప్పుడు మీరు ఐ సజెస్టెడ్ యూ నో, ఓకే, ఐ టోల్డ్ యూ నో. ఓకే, సో సో దట్ క్లారిటీ వీ నీడ్ టు హ్యావ్. నేను ఫ్యూచర్ యాక్షన్ గురించి చెప్తున్నానంటే విల్ రావాలి కదా, విల్ ఎందుకు రాలేదు అని సెల్ఫ్ క్వశ్చనింగ్, రైట్? When you are talking about past, why V1 is coming, V2 only should come, no, right? Okay, and yeah, and did దగ్గర మాత్రం did is one major rule. మనం ఆల్రెడీ మొన్న రాసుకున్నాం లాస్ట్ క్లాస్ లో, we have written also, did is always followed by V1. Did is always followed by V1. Do and did. What I am saying is did to sentences. Did you call me? Did తోటి మనం క్వశ్చన్స్ అడగచ్చు అని చెప్పి నేర్చుకున్నాం కదా సార్. we have learned, like, did you call me? See this sentence, did you call me? So answer will, మీరు చేయలేదు కాల్, what will be the answer? మీరు కాల్ చేయలేదు మీరు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చేయలేదు కాల్, నేను చేయలేదు, నువ్వు చేసావు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ యూ కాల్ మీ? నాకు కాల్ చేసావా అని ఆన్సర్ చెప్పండి ప్లీజ్, టెల్ మీ ది ఆన్సర్. నో, ఐ డిడ్ నాట్ కాల్ యూ, సింపుల్. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండే యాక్చువల్గా నాది, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్న టైంలో మీరు నాకు కాల్ చేశారా అని నాకు డౌట్ వచ్చింది. డిడ్ యూ కాల్ మీ సార్? నో, ఐ డిడ్ నాట్. సింపుల్, నో, ఐ డిడ్ నాట్. పాజిటివ్ ఆన్సర్ అయితే సార్, ఒకవేళ ఆన్సర్ పాజిటివ్ అయితే అవును మీరు కాల్ ట్రై చేశారు, నాకు కాల్ ట్రై చేశారు అంటే ఒక గంట క్రితము మార్నింగ్. సో వాట్ విల్ బి ది ఆన్సర్? నో, ఐ డిడ్ నాట్ ఈస్ నెగిటివ్ ఆన్సర్. ఎస్ ఐ డిడ్, సింపుల్, ఎస్ ఐ డిడ్ అంటే అవును నేను కాల్ ట్రై చేశాను, వాడిది స్విచ్ ఆఫ్ ఉండే. యా, నో, ఐ డిడ్ నాట్. లేదు అంటే ఎస్, సింపుల్ ఆన్సర్ అంటే ఎస్ ఐ కాల్డ్ యూ. ఇక్కడ ఏంది V2 వాడాలని మళ్ళీ మనం కాన్షియస్గా గుర్తుంచుకోవాలి. నో ఐ డిడ్, ఎస్ ఐ డిడ్ అన్నా ఒకటే, ఎస్ ఐ కాల్డ్ యూ అన్నా కొంచెం విడమిరిచి చెప్పడం. కానీ ఇక్కడ మీరు కాల్ ఆల్రెడీ ట్రై చేశారు కాబట్టి CALLED, కాల్డ్. వర్క్ ఫార్మ్స్ సార్ పంపిస్తాను, రాస్తున్నాను నేను మొత్తము రెగ్యులర్. write down this V1 V2 also sir. Tell, told, చెప్పు, చెప్పాను. టెల్, టోల్డ్. స్పీక్, స్పోక్. మాట్లాడు, మాట్లాడాను. స్పోక్. దీనికి V3 కూడా ఉంది, స్పోకెన్. V3 also we have.
Now today we are first time going to use V3, sir, because regular actions first tense is simple present tense, simple past tense, simple future tense. That we understood. You also understood very correctly. Regular actions ante I go to site daily, I go to temple once in a week. They are regular actions. First tense manam నేర్చుకున్నాం. సింపుల్ పాస్ట్ అంటే కంప్లీటెడ్ యాక్షన్స్. అది నిన్న అవ్వచ్చు, లాస్ట్ ఇయర్ అవ్వచ్చు, లాస్ట్ మంత్ అవ్వచ్చు. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఇస్ సింపుల్ పాస్ట్ టెన్స్. And what is simple future? I plus will plus subject plus object. I will come tomorrow. Okay, they will complete it by evening. అంటే సాయంత్రం వాళ్ళు సాయంత్రం కంప్లీట్ చేస్తారు. సో దే ఆర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో దట్ ఫస్ట్ 3 tenses are over. Then what came? Then continuous tense came. Subject plus V1 plus ing plus object. V1 plus ing plus object. Already we did it. Simple continuous. అది మీకు ఇది ఈజీగా ఉంది అని కూడా చెప్పారు మీరు. అంటే I am running, I am traveling, okay, I am cooking, okay, she is waiting, okay. We tried sentences also. They are working in my office since last summer. మీరు సెంటెన్స్ కూడా చెప్పారు. రాము ఇది 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 ఇంకా అంటే నేను రివిజన్ చేస్తున్నాను. ఇదేమో ఈ కొత్త టెన్స్, ఇది స్టార్ట్ చేయలేదు ఇంకా. మనము సింపుల్ కంటిన్యూస్ టెన్స్ రివిజన్ చేస్తున్నాం. మీరు రాశారు చూడండి సెంటెన్స్. ఒక 3 ఎంప్లాయీస్ మీరు మీ ఆఫీస్లో లాస్ట్ సమ్మర్ నుంచి వర్క్ చేస్తున్నారు అంటే ఎప్పుడైనా కొత్త టెన్స్, నేను ఏంటంటే కొత్త టాపిక్ స్టార్ట్ చేసే ముందు రైట్ అంటే నేను వీఆర్ స్టార్టింగ్ ఏ న్యూ టెన్స్ నో, దట్స్ వై ఐఎమ్ రివైజింగ్ ద ఓల్డ్ టెన్సెస్. మనం కొత్త టెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఓల్డ్ టెన్సెస్ని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా, అట్లా దానికి దీనికి తేడా ఏంటి అని డౌట్ రావద్దని నేను మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. సో సింపుల్ కంటిన్యూస్ అంటే ఏంటి? ప్రజెంట్లో రన్నింగ్లో ఉన్న యాక్షన్కి సింపుల్ కంటిన్యూస్ సార్, ప్రజెంట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? నిన్ననో మొన్ననో రన్నింగ్లో ఉండే. ఐ వాజ్ డ్రైవింగ్ వెన్ యూ కాల్డ్ మీ. ఇది కూడా చెప్పుకున్నాం ఈ టెన్స్ కూడా. ఐ వాజ్ డ్రైవింగ్ వెన్ యూ కాల్డ్ మీ, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కి ఏమొస్తుంది సార్? విల్ ప్లస్ బి, విల్ బి. ఐ విల్ బి, ఐ విల్ బి కమింగ్ టుమారో. ఫ్యూచర్ కంటిన్యూస్ లో I will be waiting at the bus stop. I will be waiting at the site. Don't be late. నేను ఇప్పుడు I will be suggesting. కంటిన్యూస్ కి ing, కంపల్సరీ ing. I will be suggesting you అంటే పర్ఫెక్ట్ అన్నట్టు ఆ వర్డ్. ఓకే, యూ సెండ్ మీ ద అది పర్ఫెక్ట్. యూ సెండ్ మీ ద బ్రౌచర్ అన్నారు, వెరీ గుడ్. యూ సెండ్ మీ ద పిన్ పాయింట్ లొకేషన్, వెరీ గుడ్. దాని తర్వాత ఐ కెన్ రీడ్ అంటే అప్పుడు నేను మొత్తం చూడగలుగుతాను. అండ్ ఐ విల్ బి సజెస్టింగ్ యూ అంటే నన్ను మీరు నాకు రేపు కాల్ చేసినప్పుడు, రేపు వీడియో కాల్లోనో నేను రేపు సజెస్ట్ చేస్తూ ఉంటాను నీకు అన్నట్టు. సో ఐ విల్ బి సజెస్టింగ్ యూ అట్లా. యా ఓకే. నో విల్ బి వస్తుంది. విల్ బి, మేబీ ఎప్పుడు? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, యాక్షన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు వస్తుంది. ఓకే సార్. నౌ ద న్యూ టెన్స్ ఈజ్ పర్ఫెక్ట్ టెన్సెస్. థర్డ్ కేటగిరీ. 2 కేటగిరీలు అయిపోయినాయి ఇప్పటి వరకు. పర్ఫెక్ట్ టెన్సెస్ ఇది చాలా సింపుల్ సార్. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కి పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము. అండ్ చాలా రేర్ గానే యూజ్ చేసే టెన్సెస్. బట్ మనకు తెలవాలి, ఎందుకంటే ఇక్కడే మనకు హ్యావ్, హ్యాజ్ వస్తాయి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్,
జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఇక్కడ జస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ జస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఐ హ్యావ్ డిన్నర్ జస్ట్ నౌ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడే చేశాను అన్నదానికి. ఇప్పుడు ఎవరికైనా నో చెప్పాలి, ఇప్పుడు ఎవరైనా కాఫీ ఆఫర్ చేశారు, నో ఐ హ్యావ్ జస్ట్ టేకెన్ ఇట్ ఆర్ ఐ హ్యావ్ జస్ట్ డ్రాంక్ ద కాఫీ. అట్లా అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కి ఇక్కడ స్ట్రక్చర్ రాసుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ or has plus v3 plus object. Subject have slash has plus v3 plus object. I have eaten idli in breakfast. I am asking anamata, what did you have in your breakfast sir, or what was your breakfast sir అని అన్నా. అంటే మిమ్మల్ని 9:30కి కలిసాను, 9 o'clock కి మీరు చేసి ఉంటారు బ్రేక్ఫాస్ట్. ఓకే, సో సో I have eaten సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. తెలుగులో ఏమో ఉన్నది బిల్ అంటే నాతో ఉంది. ఓకే, ఐ హ్యావ్ 2 cars, ఐ హ్యావ్ 2 cars, ఐ హ్యావ్ ఎ పెన్. ఎస్ ఎస్, ఉన్నది కూడా వాడచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడే నేను తీసుకున్నాను అన్నదానికి వాడుతున్నారు. ఇప్పుడే టిఫిన్లో ఇడ్లీ తీసుకున్నాను, ఇప్పుడే చేశాను. హ్యావ్ అన్నిటికీ ఇక్కడ చాలా కాంటెక్స్లు వస్తాయి. డూ యూ హ్యావ్ ఇట్, డూ యూ హ్యావ్ ఇట్ నీ దగ్గర ఉందా. ఓకే, డూ యూ హ్యావ్ వన్ మోర్ కాపీ ఆఫ్ ద డాక్యుమెంట్, డూ యూ హ్యావ్ వన్ మోర్ కాపీ ఆఫ్ ద డాక్యుమెంట్. నో ఐ డోంట్, నో ఐ డోంట్ హ్యావ్ అంటే ఐ డోంట్ హ్యావ్ అన్న అనొచ్చు, ఐ డోంట్ అన్న అనొచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఇట్. ఓకే, ఐ సింపుల్ సార్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. v3 ఇక్కడ ఫస్ట్ టైం వాడుతున్నారు మీరు ఫస్ట్ కేటగిరీలో v3 వాడలేదు, సెకండ్ కేటగిరీలో v3 వాడలేదు, ఎప్పుడు వాడలేదు మనం v3. ఫస్ట్ టైం మనం e10 వాడాం. అదే ఇప్పుడు కంప్లీటెడ్ ఉంది, కంప్లీటెడ్ v2 v3 సేమ్. I have completed my lunch just now. Why? Because v2 is v3 same. v2 is v3 same. Completed completed, finished finished. అంటే రెగ్యులర్ ఇప్పుడు ఈడీ తోటి యాడ్ చేసే వర్డ్స్ అన్ని మనం మీకు ఒక టేబుల్ ఇచ్చాను నేను, v1 v2 v3 అని. దాంట్లో ఉంటాయి అవి 100 వర్బ్స్ ఏమో ఉంటాయి సార్ మీకు పంపించిన టేబుల్లో. ఇది మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను ఇవాళ ఆ టేబుల్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై లంచ్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై లంచ్ జస్ట్ నౌ.
V3 లో కంప్లీటెడ్, V1 లో కంప్లీట్, V2 లో V3 లో కంప్లీటెడ్ అంతే. ఇప్పుడు ఇక్కడ ఐ అవ్వచ్చు, వి అవ్వచ్చు, దే అవ్వచ్చు. అంటే నేను, మేము, వాళ్ళు, ఐ, వి, దే వీళ్ళ కావచ్చు. హ్యావే ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ కంప్లీటెడ్ లంచ్ జస్ట్ నౌ. ఐ వి దేకి కామనే ఉంటుంది. అక్కడ ఐ వి దేకి కమ్ కదా, అక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇక్కడ లాగా హ్యావ్ కూడా ఉంటుంది. ఓన్లీ సెకండ్ పర్సన్ కి అంటే షీకి, హీకి, ఇట్కి. షీకి, హీకి, ఇట్కి. హ్యాజ్ అవుతుంది, హ్యావ్ పోయి హ్యాజ్ అవుతుంది. షీకి, హీకి, హ్యాజ్, హెచ్ఏఎస్ హ్యాజ్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు పైన ఉన్న ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ వి, దే, యూకి కూడా హ్యావే, ఓకే సార్. సో ఇప్పుడు షీకి, ఇట్కి, హీకి, హ్యాజ్ అన్నారు కదా. పైన ఉన్న ఎగ్జాంపుల్స్ యూ సీ ద అప్పర్ ఎగ్జాంపుల్, 2 examples you have written, no? By seeing it, one lady, okay, one lady, say suppose Rupa or someone, okay. సో ఇక్కడ నేమ్ ఉన్నా కూడా, ఇప్పుడు సపోజ్ రాము ఉన్నా, రూపా ఉన్నా కూడా హ్యాజ్ ఏ. నౌ యూ రైట్ బై యువర్ ఓన్. రూపా మీ సైట్ ఇప్పుడే విజిట్ చేసి వెళ్ళింది, ఇప్పుడే విజిట్ చేసింది. రూపా మీ సైట్ ఇప్పుడే విజిట్ చేసింది. నవ్వు పైన ఉన్న ఎగ్జాంపుల్ చూసుకుంటూ, స్ట్రక్చర్ చూసుకుంటూ మీరు రాయండి ఈ సెంటెన్స్. వర్బ్ వచ్చేసి విజిట్, ఇక్కడ విజిట్. నో ప్రాబ్లం, టేక్ యువర్ టైం. She has visited. వెరీ గుడ్. నాకు ఇక్కడ మీరు ఈజీ అనేసరికి డౌట్ వచ్చింది. షీ హ్యాస్ విజిటెడ్. ఓకే, యూ రోట్, యూ రోట్ హ్యాస్ ఓన్లీ, బట్ బై మిస్టేక్ యూ ఎడిటెడ్. యా, రైట్. వన్ మోర్ సెంటెన్స్ సార్. రాము నాకు ఇప్పుడే కాల్ చేశాడు. ఎస్, వెరీ గుడ్. కాకపోతే అది మీకు కాల్ చేశాడు కదా, అది ఇంకా నాకు అర్థం, అంటే కరెక్ట్ గా కన్వే చేయాలంటే రాము కాల్డ్ మీ. నో, రాము హ్యాస్ కాల్డ్ మీ జస్ట్ నౌ. అంటే వర్బ్ తర్వాతనే ఎవరికి కాల్ చేశారో కూడా మీరు అక్కడే కన్వే చేయాలి. రాము హ్యాస్ కాల్డ్ మీ జస్ట్ నౌ. పర్ఫెక్ట్. సో వేర్ ఆర్ వి యూజింగ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్. ఇప్పుడు ఈ ఫస్ట్ కేటగిరీ ఏంటి? ఎక్కడైనా మనం సింపుల్ గా ఫస్ట్ కేటగిరీలో ప్రెజెంట్ నేర్చుకుంటున్నాం, తర్వాత పాస్ట్, ఫ్యూచర్. ఇది మన సీక్వెన్స్. సో ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట మనం నేర్చుకుంది. ఇప్పుడు మీరు ఓన్ గా రాసిన 2 examples, మనం రాసిన 2 examples ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద రాశారు. సో ప్రెజెంట్ లో ఇప్పుడే జరిగిపోయిన యాక్షన్ ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నాం. ఇన్ ప్రెజెంట్ వన్ యాక్షన్ గాట్ కంప్లీటెడ్ జస్ట్ నౌ, వీఆర్ కాలింగ్ యాజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్.
The structure is subject plus have or has plus V3 plus object. Now in V3 we know that sometimes eat, ate, eaten, sometimes the word is new word, new spelling, sometimes complete, completed, completed, finish, finished, finished, call, called, called, right? Reach, reached, reached. ఓకే, సో ఇక్కడ మనము ఓన్లీ V1 V2 V3లో చేంజ్ అయ్యేటప్పుడే ఆ వర్బ్ గుర్తుంచుకోవడమే కష్టం. అదర్వైజ్ ఈడీ తోటి యాడ్ చేసేవి ఈజీగా అర్థమైపోతుంది, ఈడీ తోటి యాడ్ చేసేవి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మీకు వచ్చిన డౌట్స్ కూడా ఇంకా హ్యావ్ మీద క్లియర్ చేసుకోవాలి. అంటే తెలుగులో ఐ హ్యావ్ ఇట్, నా దగ్గర ఉంది అన్నప్పుడు కూడా మనం వీటన్నిటిని ఆక్సిలరీ వర్బ్స్ అంటమాట సార్. అంటే మనకి ఏదన్నా మనతోటి రిలేషన్షిప్, మనతోటి బిలాంగింగ్నెస్ యాడ్ చేయడానికి హ్యావ్, హ్యాజ్ వాడతాం. ఐ హ్యావ్ 3 brothers, నాకు 3 బ్రదర్లు ఉన్నారు, నేను కాకుండా ఇంకా 3 తమ్ముళ్ళు ఉన్నారు. ఐ హ్యావ్ 3 brothers. ఓకే, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం, నాకు ప్రాబ్లం ఉంది. ఓకే, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం, ఐ గెట్ వాట్ వి కాల్ ఇరిటేటెడ్ ఈజీలీ, అంటే నాకు తొందర ఇరిటేషన్ వస్తుంది. ఆర్ ఐ గెట్ యాంగ్రీ వెరీ సూన్, నాకు తొందర కోపం వస్తుంది. సో ఐ హ్యావ్ ఇట్ అంటే ఆ ప్రాబ్లం మీతో ఉంది అనడానికి కూడా హ్యావ్ వాడతాం. ఓకే, హ్యావ్ ఏ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కి వర్డ్. అంటే సైట్ కి రీచ్ అయ్యారు, అతను కస్టమర్ లేడు, వేర్ ఆర్ యూ, ఐ హ్యావ్ రీచ్డ్ హియర్, అతను లేడు, మీరు ఆల్రెడీ రీచ్ అయ్యారు. సో వేర్ ఆర్ యూ, ఐ హ్యావ్ రీచ్డ్ మీనింగ్ లోనే ఏంది, మీరు ఇప్పుడే చేరుకున్నారు. ఐ హ్యావ్ రీచ్డ్ హియర్. నో, రాంగ్. ఐ ఆమ్ రీచింగ్ అంటే అది వేర్ ఆర్ యూ అని వాడు అడిగాడు, మీరు దారిలో ఉన్నారు, కంటిన్యూ యాక్షన్ జరుగుతుంది. అప్పుడు వెయిట్, ఐ ఆమ్ రీచింగ్ అంటే వెయిట్ చేయి, నేను వస్తున్నా ఇంకా దారిలో ఉన్నా అన్నట్టు. ఓకే, ఆల్రెడీ రీచ్ అయ్యారు అంటే ఐ హ్యావ్ రీచ్డ్. ఓకే, ఐ హ్యావ్ సెంట్. ఓకే, యా, ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ రాస్తాను చూడండి. యా, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వి రోట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఫస్ట్ టెన్స్ విచ్ వి లర్న్డ్. ఓకే, ఐ go to subject plus V1 plus object. I go market every Saturday. ప్రతి సాటర్డే అంటే ఎవ్రీ అంటే ప్రతి ఎవ్రీ థర్స్డే. వెరీ గుడ్. ఇక్కడ గో వచ్చేసి V1, సబ్జెక్ట్. యా, ఆబ్జెక్ట్. వన్ మోర్ సజెషన్ సార్. ఇప్పుడు యు ఆర్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఓన్లీ నో, సో చిన్న మిస్టేక్స్ అయినా ఐ విల్ ఇమీడియట్లీ కరెక్ట్ యూ నో. ఈ సెల్ఫ్ టాక్ కూడా ఇంగ్లీష్లో చేయండి. అంటే మనసులో అనుకునేది మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ, దట్ ఆల్సో యూ డూ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే, సో దట్ ఐ కెన్ కరెక్ట్ యూ ఇమీడియట్లీ. ఎస్, నౌ ఫర్ ద సేమ్ ఎగ్జాంపుల్, యు ఆర్ బిజీ యాక్చువల్లీ, మీకు టైం ఏడుంది ఎవ్రీ థర్స్డే, మీ వైఫ్ పోతుంది ఎవ్రీ థర్స్డే మీ వైఫ్ పోతుంది. సో రైట్ డౌన్ షీ
Complete the sentence. No, no, same tense. Same tense, sir. Same tense. అక్కడ yeah, but there is a small change here. Go becomes what? That's what. Because I, we, they, go only. Sita, Ramu, she, it becomes goes. అది గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. She goes to. Perfect. Yeah. Yes. యాక్చువల్గా నేను ఇది ఏంటంటే మామూలుగా 12 టెన్సెస్ అయిపోయాక చేస్తాం. మనం ఇప్పుడు 7th టెన్స్లో ఉన్నాం బేసిక్గా. బట్ ఓకే, ఇట్లా చేయడం కూడా మంచిది, ఎందుకంటే క్లారిటీ తోటి మనం అసలు దానికి దీనికి తేడా అయిందని అర్థమవుతుంది ముందు. సో షీ గోస్ టు మార్కెట్ ఎవ్రీ థర్స్డే. వెరీ గుడ్. అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఓవర్. ఇక్కడ ఇంకో క్లారిఫికేషన్, అక్కడ దే ఉంటే దే గో టు మార్కెట్ ఎవ్రీ థర్స్డే. వి, దే ఎస్ ఇస్ మనుషుల పేర్లు. డైరెక్ట్ గో బికమ్స్ గోస్, కమ్ బికమ్స్ కమ్స్, టాక్ బికమ్స్ టాక్స్, అట్లా. రన్ బికమ్స్ రన్స్. ఓన్లీ ఎస్, ఓన్లీ. వెరీ గుడ్. ఓకే. సో till now you are confused. Now it is, yeah, they, yeah, yes, yeah. She already, you wrote. It, Ramu goes. Very good. Simple present tense is over. Simple past tense. ఇంకో పని కూడా చేయండి సార్. వన్ మోర్ గుడ్ థింగ్, వన్ మోర్ సింపుల్ థింగ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పైన బ్రాకెట్ లో రెగ్యులర్ యాక్షన్స్ అని రాయండి. ఆర్ తరచూ చేసే పనులని తెలుగులో అయినా రాసుకోండి, లేకపోతే డైలీ చేసే పనులైనా రాసుకోండి, ఆర్ రెగ్యులర్ యాక్షన్స్ అయినా రాసుకోండి. మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. సింపుల్ పాస్ట్ టెన్స్, completed actions. Subject plus V2 plus object. I went to Tirupati last summer. Object. Already completed action. Pages. Yes. Yeah. I went to Tirupati last summer. Subject. ఆబ్జెక్ట్. ఇక మొత్తం అంటే ఇక్కడ వెంట్ టు ఒక ప్రిపోజిషన్ కూడా వచ్చింది. ఎక్కడికి వెళ్ళారు? తిరుపతికి వెళ్ళారు. సో టు తిరుపతి
లాస్ట్ సమ్మర్. ఇప్పుడు ఇప్పుడు సార్ ఐ వెంట్ టు తిరుపతి అంటే సెన్సెస్ తో సంబంధం లేదు. ఐ వెంట్ టు తిరుపతి దేనికి? దర్శనం కోసం. అంటే ఎట్లా కంప్లీట్ చేస్తారు? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫర్ యూజ్ చేయడం కూడా అర్థమైపోయింది మీకు. ఫర్ దర్శన్. ఐ వెంట్ టు తిరుపతి ఫర్ దర్శన్. వెరీ గుడ్. ఐ వెంట్ టు తిరుపతి ఎవరితో? ఫ్యామిలీతో వెళ్ళారు. వెరీ గుడ్. ఐ వెంట్ టు తిరుపతి విత్ మై ఫ్యామిలీ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ వెంట్ టు తిరుపతి ఎట్లా వెళ్ళారు? ట్రైన్లో వెళ్ళారు. బై ట్రైన్. సూపర్, సూపర్. సో దట్స్ హౌ యు ఆర్ యూజింగ్ ప్రిపోజిషన్స్. సో దట్ ఈస్ ఫుల్ క్లారిటీ. ఓకే. బట్ సో ఇంకా ఎక్కువ వాడుతుంటే ఇంకా ఎక్కువ యూనో పికప్ అవుతారు. ఓకే, రైట్ సార్. సో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ వెంట్, ఐ వెంట్ టు. సో మీనింగ్ ఏంటి? టెన్స్ మీనింగ్ కంప్లీటెడ్ యాక్షన్. కంప్లీటెడ్ యాక్షన్. ఓకే. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో యా సబ్ నో నో సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ఎస్. విల్ లేకపోతే మే. ఒకవేళ పక్కా లేకపోతే మే. మీరు పక్కాగా లేరు మైండ్లా అంటే మే. దే they will they will pay the advance on Sunday. They will pay the advance on Sunday. They will pay the advance on Sunday. సో సబ్జెక్ట్ వచ్చేసి దే, వాళ్ళు, V1 V1 ఎస్ ఎస్. ఆన్ ప్రిపోజిషన్. ఎందుకంటే రోజులకు మనం ఆన్ వాడతాం. ఆన్ సండే, ఆన్ మండే అనుకున్నాము. ఓకే. సో సో ఆన్ సండే అంటే సండే రోజు వాళ్ళు అడ్వాన్స్ పే చేస్తారు. ఇంకా చేయలే, నెక్స్ట్ సండే, కమింగ్ సండే అన్నట్టు అట్లా. కరెక్ట్ సార్, కరెక్ట్. సో నా ఇప్పుడు ఈ సెంటెన్స్ లాస్ట్ సండే ఆల్రెడీ అడ్వాన్స్ పే చేసేసారు. సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఏమవుతుంది? సింపుల్ పాస్ట్ టెన్స్ లో లాస్ట్ సండే అడ్వాన్స్ ఇచ్చేశారు. పైన టెన్స్ లో సార్ విల్ అనేది ఓన్లీ ఫ్యూచర్ లోనే వస్తుంది. అసలు విల్ అనే పదం వాడద్దు మనం ఎప్పుడు. సింపుల్ సార్. ఇప్పుడు
ఇప్పుడు నెక్స్ట్ సండే అడ్వాన్స్ కడతారు అనే దానికి మీరు రాశారు దే విల్ పే అడ్వాన్స్ ఆన్ సండే. ఓకే, బాగానే ఉంది. ఓకే, ఎవరికైనా మీ ఆఫీస్ బాయ్కి వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ సండే అడ్వాన్స్ ఇచ్చారు అంటే మీరేం చెప్తారు? అడ్వాన్స్, దే పెయిడ్ అడ్వాన్స్ లాస్ట్ సండే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. Yeah, so that is so three tenses over: simple present tense, simple future tense, simple past tense, simple future tense. Sure కాకపోతే ఓకే, ఐ మే రీచ్ బై 10 AM టుమారో. అంటే మీరు ట్రైన్లో ఉన్నారు విజయవాడలో, ఎక్కడో తిరుపతిలో స్టార్ట్ అయ్యారు, హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ రైట్ టైము 9:45. ఓకే, 9:45. అది మీరేమనుకుంటున్నారు? 15 నిమిషాలు లేట్ అయినా కూడా నేను 10 గంటల వరకు రీచ్ అవ్వచ్చు ఫ్యూచర్లో. ఐ ఐ మే రీచ్ బై టు హైదరాబాద్. ఐ విల్ బి అంటే ఐ విల్ బి రీచింగ్ టు హైదరాబాద్. ఐ విల్ బి రీచింగ్ ఐఎన్జి ఓన్లీ దట్స్ వాట్. అది ఆ టెన్స్ కూడా మనం చదివాం, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో చదివాం మనం ఆల్రెడీ. ఇప్పుడు మనం రివిజన్ చేస్తున్నాము, థర్డ్ టెన్స్కి వచ్చాం, థర్డ్ టెన్స్కి. ఓకే, थोड़ा वाईफाई आज आपका सता रहा सर, కొంచెం మీ వైఫై వాలా. హలో, ఓకే ఓకే. ఓకే 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 ఓకే, బట్ సేమ్ ప్రాబ్లం సార్. మైబీ కిచెన్ కా డోర్ మా వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవుతుందని ఒక రోజు కిచెన్ డోర్ బంద్ చేశాను. ఆ రోజు మీ దగ్గర ప్రాబ్లమా నా దగ్గర ప్రాబ్లమా అని కన్ఫ్యూజ్ అయినాం. తర్వాత ఆలోచిస్తే అరే మాదే ప్రాబ్లం, అంటే డోర్ క్లోజ్ చేస్తే సిగ్నల్ సడన్ గా బ్లాక్ అయిపోతుంది, అది వీక్ అయిపోతుంది. యా యా. ఓకే 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 ఓకే. సో ఓ యా యా. సో yes, yes, yeah, I have seen it. I have seen it. Your pet dog. I have seen it. It will be troubling you. It will be troubling, and it will be sitting near you. Okay. Yes, yes, yes. సో మనకు విల్ బి అనేది ఇప్పుడు మనం రివిజన్ లో థర్డ్ టెన్స్ లో ఉన్నాం. ఓకే, విల్ బి మేబీ మనకు సిక్స్త్ టెన్స్ లో వస్తుంది, అంటే కంటిన్యూస్ టెన్స్ లో వస్తుంది విల్ బి మేబీ. అంటే ఇక్కడ ఏంటి సార్, మీరు రేపు పక్కా రీచ్ అవుతారు అదైతే తెలుసు, కానీ టైం గురించి డౌట్ ఉంది. ఓకే ఓకే, ఇఫ్ ద టైమ్ ఈజ్ యు ఆర్ వెరీ షూర్, యూ సింప్లీ సే ఐ విల్ రీచ్ టు హైదరాబాద్ బై 10 AM టుమారో అని పక్కా చెప్తారు. ఓకే, కొంచెం టైం మే మే అంటాం. ఓకే, మే చాలా రేరే యూసేజ్ మే. మీరు ఆ రోజు అన్నారు ఐ మే బి ఆర్ మే నాట్, అంటే మీరు ఫంక్షన్కి వస్తున్నారా. ఆర్ యూ కమింగ్ టు ఫంక్షన్? ఐ మే ఐ మే బి కమింగ్ ఆర్ మే నాట్ బి కమింగ్. ఓకే, లేకపోతే ఐ మే ఆర్ మే నాట్, సింపుల్ సెంటెన్స్ అంటే మే వాడతాం, అంతే అంతే సార్, అంతే. సో సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఈజ్ విల్ ఆర్ మే. ఓకే, ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, దీనికి దీనికి పక్కా మీనింగ్ ఏంటి? ఫ్యూచర్ లో జరగబోయే యాక్షన్స్. ఫ్యూచర్ లో జరగబోయే యాక్షన్స్. యా, కానీ సార్ టెన్సెస్ ఎన్నిసార్లు డిస్కస్ చేస్తే అంత మంచిది సార్, దర్ ఇస్ నో ప్రాబ్లం.
మీరనే కాదు, నేను ఆల్రెడీ చెప్పాను, ఏ స్టూడెంట్ కైనా టెన్సెస్ అంత ఈజీగా అర్థం అవ్వదు. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ టాపిక్. సో మనం ఎంత టైం తీసుకుంటే టెన్సెస్ విషయంలో, తర్వాత ప్రాక్టీస్ అప్పుడు అంత ఈజీ అవుతుంది. ఎస్ 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 బికాజ్ మనం ఎందుకంటే మనం ఏ- రాదు. అండ్ ప్రిపోజ్ అదే, ఎందుకంటే కరెక్ట్ 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 కరెక్ట్. ప్రిపోజిషన్ లేనిది, కంజంక్షన్స్ లేనిది మనం సెంటెన్స్ అసలు ఒక్క వాక్యం కూడా మాట్లాడలేం. వి కాంట్ ఈవెన్ టాక్ వన్ సెంటెన్స్ ఆల్సో. అట్లా. ఓకే సార్, వాట్ ఈస్ ద ఫోర్త్ టెన్స్? Fourth tense. What is the fourth tense? Present continuous tense. So present continuous tense. Present continuous tense meaning in the an action which is presently happening. ప్రస్తుతం ఒక యాక్షన్ రన్నింగ్ లో ఉంది. ఓకే. సో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. I am, I am, I, I am, I am eat, I am driving, I am cooking. అదే వాళ్ళు షీ, అదే షీ అంటే షీ ఈజ్ కుకింగ్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సింగులర్. నో నో నో, సింగులర్ ప్లూరల్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఒక్క పర్సన్ కన్నా ఎక్కువ ఉంటే ఆర్ అయిపోతుంది, ఈజ్ పోయి ఆర్ అవుతుంది అని చెప్పాను నేను. అంటే ఏంటి, వాళ్ళు మా ఇంటికి డిన్నర్కి వస్తున్నారు అంటే దే ఆర్ కమింగ్ టు అవర్ హౌస్ ఫర్ డిన్నర్. ఎస్ 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 ఎస్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆర్, విఆర్. ఒక్క పర్సన్ కన్నా ఎక్కువ ఉంటేనే విఆర్, దే ఆర్, అట్లా. ఎస్, రాము అండ్ రాజు ఆర్ కమింగ్ టు అవర్ హౌస్. దే విల్ దే విల్ డూ అంటే సెకండ్ సెంటెన్స్ లో వాళ్ళని దే అని వాడుతున్నాం అట్లా. దే అయిపోతుంది, రాయకుంటే దే అయిపోతుంది. ఎస్ 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 ఎస్. ఆర్. ప్లూరల్, ప్లూరల్ అయింది. ఎస్ ఎస్. ప్లస్ ఆబ్జెక్ట్. ఎస్ ఎస్ ఎస్. దే ఆర్ కమింగ్, దే ఆర్ కమింగ్ టు మై హౌస్. డోంట్ డిస్టర్బ్, దే ఆర్ రీడింగ్. It is working properly only. You can also buy. Okay, it's a good product. You can also buy. Don't disturb, they are reading. Don't disturb, they are reading. Okay. Don't disturb. Why are you thinking so much? ఎందుకు అంత ఓవర్గా ఆలోచిస్తున్నావు?
four tenses over. Four tenses over. Yeah. Yes, yes. Correct, correct. Correct, correct. Yes, yes. Yeah. So past continuous tense. Past continuous tense. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అసలు ఎందుకు వస్తుంది? చాలా రేర్గా వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను. అంటే ఏంటంటే ఒకరు క్వశ్చన్ అడిగినప్పుడు లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఒకదానికి ఒకటి లింక్ ఉన్నప్పుడు, ఒక యాక్షన్కి ఇంకొక యాక్షన్కి లింక్ ఉంది. ఎట్లా? నిన్న నేను మీకు కాల్ చేస్తే మీరు కాల్ ఎత్తలేరు, ఇవాళ నాకు ఆన్సర్ ఇస్తున్నారు. ఐ వాజ్ డ్రైవింగ్ ఎప్పుడు? వెన్ యూ కాల్డ్ మీ. అట్లా అంటే ఇది కూడా ఇది ఫస్ట్ ఏమో V1 + ing వస్తుంది, తర్వాతనేమో V2 వస్తుంది. అంటే దీని మీనింగ్ రాసుకోండి ఫస్ట్. అన్ యాక్షన్ which was running in the past. An action which was running in the past and another action happened. అప్పుడు ఇంకో యాక్షన్ జరిగింది. and another action happened. Okay. So yes sir. So subject plus was కానీ were కానీ వస్తుంది. was కానీ were అని వస్తుంది. V1 + ing. యా సేమ్ ఇక్కడ షీకి హిట్కి హీకి ఐకి ఓకే. వాజ్ దేకి వీకి వర్ అంటే ప్లూరల్కి వర్. I was driving ఓకే. ఈ తర్వాత సెంటెన్స్ అనేది ఇప్పుడు మీరు యాడ్ చేయొచ్చు, యాడ్ చేయకపోవచ్చు. అరే మై పూచ్ ఆప్కు సార్ వై యూ డింట్ లిఫ్ట్ ద కాల్ సార్ అంటే మీరు సింపుల్ గా ఐ వాజ్ డ్రైవింగ్ అనొచ్చు. ఐ వాజ్ అంటే నేను డ్రైవింగ్ చేస్తూ ఉండే, అందుకే ఎత్తలే. వెన్ యూ కాల్డ్ మీ. అట్లా కూడా స్టార్ట్ చేయొచ్చు సార్ సెంటెన్స్, అట్లా కూడా స్టార్ట్ చేయొచ్చు మీరు. అట్లా కూడా వెన్ యూ కాల్డ్ మీ ఐ వాజ్ డ్రైవింగ్ అన్నా కరెక్టే. అట్లా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఎస్. అంటే ఇప్పుడు మీకు మీ తెలిసిన వాళ్ళు ఎవరో షాపింగ్. ఎస్, ఆగి మాట్లాడాలి. కరెక్ట్. చిన్న పాజ్ ఇవ్వాలి అంతే. అట్లా ఇప్పుడు మీకు తెలిసిన పర్సన్ షాపింగ్ మాల్లో కనిపించారు. అట్లా
మీ వైఫ్ కి చెప్తున్నారు, ఐ ఐ నో ఐ సా దట్, సపోజ్ వాళ్ళ చిన్నమ్మనో ఎవరు, ఐ సా యువర్ ఆంటీ ఇన్ ద షాపింగ్ మాల్ అంటారు మీరు. ఓకే, సో వాట్ వాజ్ షీ డూయింగ్, ఏం చేస్తూ ఉండే తను అని తను అడిగింది అనమాట. సో షీ వాజ్ బయ్యింగ్, షీ వాజ్ బయ్యింగ్ ఆర్ షీ వాజ్ షాపింగ్, షీ వాజ్ బయ్యింగ్, షీ వాజ్ షాపింగ్, అట్లా. షీ వాజ్ వెయిటింగ్ ఫర్ సమ్వన్, తను ఎవరి కోసమో వెయిట్ చేస్తుండే. ఓకే, సో రన్నింగ్ లో ఉండే. ఆ, మనం చూసినప్పుడు రన్నింగ్ లో, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, మనం చూసినప్పుడు అది రన్నింగ్ లో ఉండే. అట్లా అట్లా అట్లా. ఆ, 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 అట్లా అట్లా అట్లా. ఆ, అట్లా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నేను సో దే వర్ డూయింగ్ పూజ వెన్ ఐ వెంట్ దేర్. మీరు అప్పుడు అక్కడ రీచ్ అయ్యేసరికి వాళ్ళు పూజలో ఉన్నారు, అందుకే డిస్టర్బ్ చేయలేదో, లేకపోతే మాట్లాడుకుంటా వచ్చేసిరో, లేకపోతే లేట్ అయిందో, అందుకే లేట్ అయిందో. అరే ఇంత లేట్ ఎందుకు అయింది అంటారు. సపోజ్ దే వర్ డూయింగ్ సమ్ అదర్ వర్క్. అట్లా. రన్నింగ్ లో ఉన్న యాక్షన్ అట్లా. అట్లా. అట్లా అప్పుడు. ఆ, ఉమ్, అట్లా. ఎస్ ఎస్ ఎస్, కరెక్ట్ కరెక్ట్. యా, ఎస్ ఎస్. యా యా యా. ఇప్పుడు మీరు ఇంటి, ఇప్పుడు 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 మా వైఫ్ కుకింగ్ చేయలేదు, నేను వచ్చేసరికి కూడా కుకింగ్ కాలేదు. అరే ఎందుకు చేయలేదు అంటే, మా కొడుకు హీ వాజ్ ట్రబులింగ్ మీ, వాడు నన్ను సతాయిస్తుండే, నేను చేయలేదు. అట్లా. ఎస్ ఎస్ ఎస్. అంటే ఇప్పుడు సింపుల్ సార్, ఇప్పుడు ఓన్లీ. యా యా యా, అంటే రన్నింగ్, మీ కాన్సెప్ట్ కరెక్టే, ఓన్లీ రన్నింగ్ లో కూడా ఇక్కడ సందర్భాలు మారుతున్నాయి. ఒకటేమో ప్రెజెంట్ రన్నింగ్ ఉంది, ఒకటి పాస్ట్ రన్నింగ్ ఉంది, ఒకటి ఫ్యూచర్ లో రన్ అవ్వబోతుంది. ఇప్పుడు నెక్స్ట్ టెన్స్ అదే, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అట్లా. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఇది సిక్స్త్ వన్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ప్లస్ విల్. విల్ కంపల్సరీ, విల్లే ఫస్ట్. విల్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మీ మేజర్ ఎప్పుడు సాటిస్ఫై అవుతారంటే ఇక్కడ విల్ బి వాడతారు, మీరు కూడా సాటిస్ఫై అవుతారు ఇప్పుడు. ఎస్ ఎస్, అంటే ఫ్యూచర్ లో రన్నింగ్ లో ఉండబోయే యాక్షన్ అనమాట, అన్ యాక్షన్ విచ్ విల్ బి రన్నింగ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే మీ, యా, ఐ విల్ బి రన్నింగ్ దిస్ బిజినెస్ ఫర్ ద నెక్స్ట్ 10 years, ఆర్ ఫర్ టు టిల్ మై లైఫ్ టైం. అట్లా కంటిన్యూస్ గా రన్ అయితేనే ఉంటది అన్నట్టు. అంటే ఇప్పుడు సింపుల్ సార్, ఐ ఇప్పుడు సపోజ్ ఐ విల్ బి కంటిన్యూస్లీ డూయింగ్ దిస్ బిజినెస్ ఓన్లీ. ఐ విల్ బి కంటిన్యూస్లీ రన్నింగ్ దిస్ బిజినెస్ ఓన్లీ.
కంటిన్యూస్ గా చేసేదాన్ని బి వాడతాం, విల్ బి. కొంచెం ఇప్పుడు సేమ్ ఐ మే బి కమింగ్ టుమారో ఆర్ మే నాట్. ఫ్యూచర్ అదే కొంచెం డౌట్ ఉంటే మళ్ళీ మే. ఐ మే బి, ఐ మే బి కమింగ్ టుమారో ఆర్ ఐ మే నాట్ బి. ఇది చాలా రేర్ గా వాడతాం, మేబీ అనేది చాలా రేర్ గా వాడతాం. సో ఐ ఐ విల్ బి ఓపెనింగ్ ఏ న్యూ ఆఫీస్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ సంథింగ్. ఐ విల్ బి ఓపెనింగ్ ఏ న్యూ ఆఫీస్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ షీకి, ఇట్కి, దేకి, వీకి అందరికి వి బిగా యాడ్ చేస్తాం అట్లా. కరెక్ట్. ఎస్ 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 కరెక్ట్. ఐ విల్, ఐ ఆర్ ఐ మే, ఐ మే, ఐ విల్ గో, యా అట్లా. విల్ బి. సో ఒక ఎగ్జాంపుల్ రాయండి సార్. వి విల్ బి మూవింగ్ టు, వి విల్ బి మూవింగ్ టు న్యూ 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 ఆఫీస్. వి విల్ బి మూవింగ్, మూవింగ్ అంటే షిఫ్టింగ్ అన్నట్టు ఇక్కడ. వి విల్ బి మూవింగ్ టు న్యూ ఆఫీస్ బై దసరా, బై దసరా, బై దసరా ఫెస్టివల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బై దసరా. ఎప్పటి వరకు, ఎప్పటి వరకు, ఎప్పటి వరకు, అట్లా. ట్రావెలింగ్ మోడ్ కి కూడా బైయే, బై వాక్. హౌ యూ కేమ్, బై వాక్. దగ్గరే కదా, బై వాక్ వచ్చేసిన అన్నట్టు. ట్రావెలింగ్ మోడ్ కి కూడా బయ్యే వాడుతున్నాము, ఎప్పటి వరకు అనే దానికి కూడా బై వాడుతున్నాము. సో దిస్ ఈస్ విచ్ టెన్స్ సార్? నెంబర్ ఈస్ సిక్స్త్ వన్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో సార్, సార్ పవర్ పోయిందా సార్?